చాలా సంతోషం దేవుని సన్నిధిలోని మీతో కలిసి ఈరోజు జీవించటము, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువు ఇచ్చినటువంటి సహాయాన్ని, కృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కమ్యూనిటీ బైబిల్ చర్చ్ ముంబై నుంచి మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను అక్కడ సభ్యుడిని, వాస్తవానికి మాది కల్లూరు, కానీ నేను ఇంటికి వచ్చాను. అందుకని ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఏది ఏమైనా మీ అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఖమ్మంలోని ఇటువంటి సంఘం ఉందని నాకు జస్ట్ ఒక సంవత్సరం ముందే తెలిసింది, అంతకుముందు తెలియదు వాస్తవానికి. కానీ దేవుడు వేరు వేరు వ్యక్తుల ద్వారా ఈ విధంగా జాన్ బాబు అన్నను, దాని తర్వాత సంఘాన్ని తెలుసుకోవడానికి పోయిన వారం నేను ఇక్కడ రావడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. సరే, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే 15వ కీర్తనకు మీరు బైబిల్ని తిప్పినట్లయితే కనుక అక్కడ నుంచి ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తర్వాత దేవుణ్ణి మనము స్తుతించడానికి, ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. 15వ కీర్తన, లేదంటే కొంతమంది కీర్తనలు 15వ అధ్యాయం అంటారు కదా. 15వ కీర్తన మీరు తెరిచినట్లయితే ఈరోజు మనం వాక్యాన్ని అక్కడి నుంచి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ కీర్తన రచించింది ఎవరు అనేది చూద్దాం. సో మీకు తెలుగు బైబిల్లోని అక్కడ రాయబడింది కదండి, చూడండి ఏమనుంది అక్కడ ఒకసారి. దావీదు రచించినటువంటి కీర్తనలు 150 కీర్తనలు అనేవి, వాటిలోని సుమారు 77 కీర్తనల వరకు దావీదు రాశాడనేది మనకు తెలుసు. అయితే ఈ కీర్తన కూడా దావీదు చేత రచించబడింది. రెండవది, ఈ కీర్తనలోని 5 వచనాలు ఉన్నవి. చాలా చిన్న కీర్తన కదండి. 117వ కీర్తన తర్వాత ఇది కూడా చిన్న కీర్తన, 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలోని లేకపోతే ఈ కీర్తన మనం 3 భాగాలుగా చేయొచ్చు. మొట్టమొదటి మనం చూసినట్లయితే మొదటి వచనము ఒకసారి చదువుతారు ఎవరైనా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు. ఇది ప్రశ్న, సమాధానమా? ప్రశ్న కదా. దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు, దావీదు ఒక ప్రశ్నను పలుకుతూ ఉన్నాడు. సో మొట్టమొదటి వచనం ఏంటంటే ఒక ప్రశ్న. మనము 2 నుంచి 5 వచనాల వరకు చూసినట్లయితే ఆ ప్రశ్నకు సమాధానాన్ని దావీదు తెలియజేస్తాడు. ఓకే, 2 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే దావీదు వేసినటువంటి ప్రశ్నకు దావీదు సమాధానాన్ని ఇస్తాడు. 5వ వచనంలోని చివరి భాగంలో మనం చూసినట్లయితే ఒక నిరీక్షణ గురించి కూడా చెప్తాడు. విశ్వాసులకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ, లేకపోతే దేవునితో సంబంధం కలిగి జీవించే వారికి ఉన్నటువంటి నిరీక్షణ గురించి, వారు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆశ గురించి కూడా చెప్తాడు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ కీర్తనను మనం 3 భాగాలు, లేకపోతే 3 విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మొట్టమొదటిది ఏంటంటే మొదటి వచనంలోని ప్రశ్న కదా, దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే 2వ వచనం నుంచి 5వ వచనానికి ఆ ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సమాధానాన్ని తెలియజేసిన తర్వాత విశ్వాసులకు, లేకపోతే క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, దేవునితో జీవించేటువంటి ప్రజలకు ఒక నిరీక్షణను తెలియజేస్తూ ఉన్నాడు. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. అయితే మరి ఇప్పుడు మనము మొదటి వచనాన్ని చూసి ప్రశ్న ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత సమాధానం కూడా మనం అర్థం చేసుకోవడానికి గ్రహిద్దాం. ఓకే రైట్, మొదటి చూడండి ఏమన్నాడు. యెహోవా అన్నాడు కదా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు అన్నాడు. ఈ యెహోవా అనే మాట మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదండి, మనందరికీ తెలుసు. దీని అర్థం కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇది దేవుని యొక్క నిబంధన నామం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తాను కనబరుచుకున్నప్పుడు మోషే ఏమని అడిగాడు, మీకు జ్ఞాపకం ఉందా? దేవా నీ పేరేంటి కదా. ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలు, నీ బిడ్డలైన వారు అడిగితే నీ పేరేంటని అడిగితే ఏమన్నాడు దేవుడు? ఉన్నవాడును అనువాడు కదా. ఆ పదం యొక్క, లేకపోతే ఆ మాటల యొక్క అర్థమే యెహోవా కదా. యెహోవా అంటే ఏంటంటే ఉన్నవాడును అనువాడు అయ్యున్న దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే నిరంతరము జీవిస్తున్నటువంటి వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆది అంతము లేనటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరు అనేది మనం పరిశీలన చేస్తే పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు అంటే కేవలం పాపాన్ని ద్వేషించడం మాత్రమే కాదు, కానీ పాపానికి వేరుగా ఉండటం మాత్రమే కాదు, కానీ సృష్టి అంతటినీ పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టి అంతట్లో ఒక పవిత్రమైన వ్యక్తి, లేకపోతే సపరేట్ చేయబడిన వ్యక్తి, లేకపోతే
అన్నిటికీ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే అది మనల్ని సృజించినటువంటి మన దేవుడైన యెహోవా. ఇంకొక మాటలో కూడా చెప్పొచ్చు, పాపము లేని కదా నిష్కలంకమైనటువంటి, సర్వాన్ని సృజించినటువంటి, సర్వానికి పైన అధికారం కలిగినటువంటి, సర్వానికి ఆజ్ఞ ఇచ్చి సృజించే విషయంలో కావచ్చు, నశింపజేయ విషయంలో కావచ్చు, ఏం చేయడానికైనటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు యెహోవా. ఆ దేవుణ్ణి ఎవరు ప్రశ్నిస్తూ ఉన్నారు? నరుడైనటువంటి ఒక చిన్న మనిషి అయినటువంటి, సృష్టిలో చిన్న భాగమైనటువంటి దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ దేవుడిని? చూడండి ఒకసారి ఏమంటా ఉన్నాడు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నాడు. ఇక్కడ ఈరోజు మనం గుడారాల్లో జీవించట్లేదు కాబట్టి అసలు ఈ గుడారం ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ గుడారం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలను మనం చూసినట్లయితే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విమోచించిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సన్నిధిని ఎక్కడ ప్రత్యక్షపరిచారంటే చిన్న గుడారంలో కదా. మోషేకి చెప్పాడు, మందిరం కట్టకముందు ఏం చెప్పాడంటే, ఒక గుడారం వేయండి, ఆ గుడారంలోని నా సన్నిధి మీ తోడుగా ఉంటుందని చెప్పేసి అన్నాడు కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కాలం వరకు కూడా మందిరం కట్టింది వాస్తవానికి సొలొమోను సమయంలో కదా. దావీదు అనుకున్నాడు, కానీ దావీదుతో దేవుడు సెలవిచ్చాడు, అయ్యా నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను చేత నేను కట్టిస్తానని చెప్పేసి అన్నాడు. అంటే మోషే మొదలుకొని దావీదు వరకు కూడా దేవుడు తన సన్నిధిని ఎక్కడ కనపరిచాడు అనంటే గుడారములో కదా, గుడారములో. అందుకనే దావీదు ఏమంటాడంటే, దావీదు తను ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాడు కాబట్టి ఏమంటాడంటే, దేవా నీ గుడారములోని అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నాడు. ఇక్కడ చూడండి, అతిథిగా అన్నాడు, నిరంతరం జీవించడానికి అనలేదు. అతిథి అంటే ఎవరండి? రోజు మనతో పాటు ఉండేవాళ్ళ? వాళ్ళు ఎవరు? కుటుంబ సభ్యులు అవుతారు కదా, లేకపోతే మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అతిథి ఎవరు అనంటే చుట్టరికంగా వచ్చి 2 రోజులు 3 రోజులు అట్లా ఉండి వెళ్ళిపోయేవాళ్ళు అతిథులు కదా. అంటే మనతో పాటు జీవించడానికి కొంతకాలానికి వచ్చి 2-3 రోజులు వచ్చి ఉండి వెళ్ళేవాళ్ళు. దావీదు చూడండి ఎంత చక్కగా ఈ మాట పడాడు. దేవుని సన్నిధిలోని నిరంతరం ఎవరు జీవించలేడు దావీదు కాలంలోని. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు దేవుని మందిరంలోని 3 ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి కదా. పరిశుద్ధ ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలము కూడా ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈరోజు చర్చి బిల్డింగ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళేవారా? లేరు, అనుమతి లేదండి. ఆ కాలంలోని ఒకసారి మనం వెళ్ళిపోదాము, ఎందుకంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, అందుకని దావీదు ఏమంటాడు తెలుసా, దేవా నీ గుడారములోనికి అతిథిగా వచ్చేవారు ఎవడు అంటే, నీ సన్నిధిలోనికి నీవు ఎక్కడైతే జీవిస్తూ ఉంటా ఉన్నావో, నీవు ఎక్కడైతే నివసిస్తూ ఉంటా ఉన్నావో, లేకపోతే నీ సన్నిధి, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క ప్రజెన్స్ ఎక్కడైతే ఉన్నదో ఆ సన్నిధిలోనికి దేవా ఎవరు రాగలరు అతిథిగా? అంటే వచ్చి కనబడి ఎవరు దర్శించుకొని వెళ్ళగలరు ప్రభు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సింపుల్గా దావీదు ఏమంటాడంటే, దేవా నీవు జీవించే ప్రదేశంలోని ఎవరు ప్రవేశించగలరు, లేకపోతే ఎవరు ప్రవేశించి దర్శనం చేసుకోగలరు అంటా ఉంటున్నాడు. రెండవ భాగం చూడండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. కీర్తనలో గ్రంథం అంతా మీరు చూసారనుకోండి, ఏ రైటర్ అయినా కానీ ఒక రచయిత రాసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని శైలిలు ఉంటాయి కదా, స్టైల్స్ ఆఫ్ రైటింగ్ అంటాం మనం కదా. దావీదు మీరు ఈ అధ్యాయం అని కాదు కానీ మిగతా కీర్తనలు అంతా చూడండి, ఒక విషయాన్ని చెప్పడానికి 2 వేరు పదాలు వాడతాడు, లేకపోతే 2 వేరు విధానాల్లోని చెప్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. దీన్ని మనము హీబ్రూ భాషలోని ప్యారలలిజం అంటాం, ఇంగ్లీష్లోని కదా. ఒకే పదాన్ని ఒకే విషయాన్ని చెప్పాలనుకోవడం, కాకపోతే 2 వేరు విషయాల్లోని చెప్పడం, 2 వేరు విధాలుగా చెప్పడం. ఓకే, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఏమంటా ఉంటాడంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. అరణ్యములో నుంచి మరి మోషే దగ్గర గుడారంలోని దేవుడు నివసించాడు. దాని తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేములో కదా, మనం ఏమంటాం దీన్ని సియోను పర్వతం అని చెప్పేసి అంటాం కదా, సియోను పర్వతం అని చెప్పేసి అంటాం, లేకపోతే యెరూషలేము అని అంటాం. ఆ ప్రదేశంలోని దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
మొట్టమొదటిగా గుడారంలో ఉన్నాడు. దాని తర్వాత ఎత్తైన స్థలం మీద, పర్వతం మీద దేవుడు తన యొక్క సన్నిధిని కనపరిచాడు. అందుకనే ఇక్కడ దావీదు ఏమని ప్రశ్నిస్తా ఉన్నాడు తెలుసా? నీ పరిశుద్ధ పర్వతం మీద ఏమంటా ఉన్నాడు ఇక్కడ? నివసింపదగిన వాడెవడు అన్నాడు. మొట్టమొదటి భాగంలో ఏమన్నాడు? అతిథి అన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉంటున్నాడు? డ్వెల్లింగ్ కదా, ఎవరు నీతోనే నివసించగలరు దేవా అంటా ఉంటున్నాడు. సో దావీదు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే సింపుల్గా, అసలు దేవునితో ఎవరు జీవించగలరు, దేవుని సన్నిధిలోని ఎవరు ఉండగలరు, దేవునితో ఎవరు సంబంధం పెట్టుకొని జీవించగలరు, అంటే వ్యక్తిగత సంబంధం. ఓకే, దేవునితోని ఎవరు జీవించగలరు అనేది దావీదు ప్రశ్న. ఇప్పుడు అర్థమైంది కదా మొదటి వచనం. దావీదు ప్రశ్న ఏంటంటే, దేవా నీతో అసలు ఎవరు జీవించగలరు, నీతో ఎవరు ఉండగలరు, నీతో సంబంధం పెట్టుకొని ఎవరు ఉండగలరు అనేది ప్రశ్న. సమాధానం చూద్దాం 2వ వచనం నుంచి. చూడండి ఒకసారి. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సో చూడండి, వేరు వేరు విషయాలు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనం నెమ్మదిగా ఒకదాని వెంబడి ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మొట్టమొదటి విషయం ఏంటంటే, అన్నిటికంటే పైన ఏం చెప్తా ఉంటున్నాడంటే, దేవునితో ఎవరు జీవించగలరంటే, దేవునితో ఎవరు ఉండగలరంటే, దేవుని సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరంటే ఏం చెప్తున్నాడు తెలుసా? యథార్థమైన ప్రవక్తన కలిగిన వాళ్ళు. వివరణలోకి వెళ్ళే ముందు ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. మందిరం కట్టిన తర్వాత కూడా పాత నిబంధనలోని దానిలోని ప్రవేశించే ముందు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ కీర్తననంట బయట గేట్ దగ్గర చదివేవాళ్ళు. ఇట్లా మందిరం ఉండేది కదా పాత నిబంధనలోని, దాని గేట్ వద్ద నుంచోనంట ఈ కీర్తన చదివేవాళ్ళు. చదివిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పరిశీలన చేసుకుంటూ ఈ అర్హతలు కలిగిన వాళ్ళు లోనకు వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ అర్హతలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే యథార్థమైన ప్రవక్తన కలిగిన వారు. ఈ యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంటే ఎవరండి? యథార్థత అంటే ఏంటి? యథార్థత, వాడు యథార్థమైన వారు, ఆమె యథార్థమైందని చెప్పేసి మనం మాట్లాడుతూనే అంటే ఏంటంటారు అసలుకి? అబద్ధం ఆడినవాడు దాని గురించి ముందు చెప్తాడు, సత్యం పలకాలని చెప్పేసి అంటాడు. కానీ యథార్థమైన వాడు అని అంటే తెలుగు భాషలో యథార్థమైన అని తర్జుమా చేశారు, కానీ ఇది వాస్తవానికి ఏంటంటే బ్లేమ్లెస్, నిందారహితుడు. నిందారహితుడు అంటే ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి వైపు ఏలెత్తి ఈ వ్యక్తిలో మనం ఒక విషయాన్ని పాయింట్ చేసే విషయం ఏది లేదు, అంటే నింద మోపడానికి ఏమీ లేదనమాట వ్యక్తిలోని. సో అది యథార్థమైన ప్రవక్తన అంటే కదా. అంటే ఒక వ్యక్తి వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి వ్యక్తి కదా. వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తిలోనే మనం ఏ ఒక్క ఏలెత్తి కూడా చూపలేం. అరే ఈ వ్యక్తి లాంటి వ్యక్తి లాంటి, లేకపోతే ఈ వ్యక్తులు ఈ పాపం ఉంది ఆ పాపం ఉంది అని మనం చూపలేం కదా. సో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ పాపరహితాన్ని గురించి చెప్పట్లేదు, అంటే పాపం లేని వ్యక్తులు అని చెప్పట్లేదు. దేవుని చేత రక్షించబడి వారి పాపాలు క్షమించబడి యథార్థమైన జీవితాన్ని, అంటే వాక్యాన్ని నమ్మకంగా వారి జీవితంలో జీవించేటువంటి వ్యక్తి నిందారహితుడు కదా. ఎవరి పాపాలు అయితే క్షమించబడతాయో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటారో వారు నిందారహితులు కదా. సో మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని సన్నిధిలోని దేవునితో ఎవరు జీవించగలరంటే మొట్టమొదటి సమాధానం ఏంటంటే నిందారహితులు, బ్లేమ్లెస్, యథార్థమైన వారు. యథార్థమైన వారు ఎవరు అంటే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ వారి వైపు ఏ వేలెత్తి కూడా పాయింట్ చేయడానికి ఒప్పుకొనని, విడిచిపెట్టని పాపం లేనటువంటి వ్యక్తులు. రెండోది చూడండి ఏం చెప్తాడు, ఏమంటా ఉంటున్నాడు? నీతిని అనుసరించుచు అన్నాడు కదా, యథార్థమైన ప్రవక్తన కలిగి అన్నాడు. దాని తర్వాత ఏమంటా ఉంటున్నాడు? నీతిని అనుసరించుచు అన్నాడు. చూడండి తెలుగు భాష ఎంత చక్కగా వివరించారో. నీతిని అనుసరించుచు అన్నాడు. గతంలో ఒక రోజు నీతిని అనుసరించి జీవించడం కాదు, మనం ఇంగ్లీష్లో కూడా చూసినట్టయితే కంటిన్యూస్ టెన్స్ కదా ఇది. అంటే నీ జీవిత శైలి అనేది, నీవు జీవించే విధానం ఒకరోజు కాదు, ప్రతిరోజు ఎలా ఉంటుందంట? నీతిని అనుసరించి జీవిస్తాం. సింపుల్గా చెప్పాలంటే నీతిని అనుసరించి జీవించడం అంటే ఏంటండి? మంచేదో నీతియుక్తమైనదేదో దాన్ని చేయడమే నీతిని అనుసరించి జీవించడం. నీతిని అనుసరించి మనం ఎక్కడ జీవించుకోవాలంటే మనకి ఎలా తెలుస్తుంది మంచి ఏదో చెడేది అనేది? దేవుని వాక్యం.
సో సింపుల్గా దావీదు ఏం చెప్తా ఉంటున్నాడంటే, నీతిని అనుసరించి జీవించడం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవించడం. దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవించేవాడే నిందారహితుడిగా ఉంటాడు. ఈ నిందారహితుడు అనేది ఏంటంటే ఒక గొడుగు లాంటిది కదా, అంబ్రెల్లా టైప్ అనమాట. దాని కింద ఉన్న విషయాల గురించి చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? మొదటి విషయం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దాంట్లో రెండో విషయం ఏంటంటే నీతిని అనుసరించు. అంటే ఏంటంటే నీ జీవితంలోని ప్రతి దినము నువ్వు ఎలా జీవిస్తావు అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తావు. ఒక్కరోజు కాదండి. ఈ రోజుల్లోని మనం చూస్తూ ఉంటాం కదండి, ఏంటనంటే ఆదివారం ఒకరోజు మనము పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సోమవారం నుంచి శనివారం దాకా మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. దేవుడికి అది ఇష్టం లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? క్రైస్తవుడు ప్రతిరోజు క్రైస్తవుడే, క్రైస్తవుడు ప్రతి ప్రదేశంలోని క్రైస్తవుడే, క్రైస్తవుడు ఇంట్లోని క్రైస్తవుడే, బయట క్రైస్తవుడే, పనిచేసే దగ్గర క్రైస్తవుడే, వ్యాపారం చేసే దగ్గర కూడా క్రైస్తవుడే. అందుకని ఏమన్నాడంటే నీతిని అనుసరించి జీవించడం. ఓకే, అంటే జీవన శైలి, జీవన విధానము నీతిని అనుసరించి ఉంటుంది అనమాట. దాని తర్వాత మూడో విషయం చూద్దాం. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూడండి, ఇక్కడ నిజం పలుకువాడు అనలేదు, దాని ముందు ఒక పదాన్ని యాడ్ చేశాడు. ఏమున్నాడు అక్కడ? హృదయపూర్వకముగా. అంటే మనము నవ్వుతూ కూడా అబద్ధం చెప్పొచ్చు. బయటికి సిన్సియర్గా మంచిగా స్ట్రిక్ట్గా నుంచొని కూడా పోలీస్ ఆఫీసర్ వాళ్ళే అబద్ధం చెప్పొచ్చు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అంతరంగంగా. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే హృదయానుసారంగా లోన అనేది బయటికి చెప్పడం కదా. ఏం చెప్తా ఉంటున్నాడు? దేవునితో జీవించగల వ్యక్తి ఎవరంటే, దేవునితో బ్రతకగల వ్యక్తి ఎవరంటే, దేవుని సన్నిధిలో జీవించగల వ్యక్తి ఎవరంటే, దేవుని తెలుసుకునే వ్యక్తి ఎవరనంటే సమాధానం ఏంటంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అంటే సత్యాన్ని చెప్పేవాడు. లోన్ ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పడం కాదు కదా. బయట మనము అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన అది నిజం కాలేదు కదా. అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన, మైకి తీసుకొని చెప్పినంత మాత్రాన అది నిజం కాలేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తా ఉంటాడంటే హృదయపూర్వకముగా సత్యము పలుకువాడే, నిజము పలుకువాడే, ఉన్నది ఉన్నట్టు చెప్పువాడే. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని బట్టి దావీదు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? దేవుడు అంతరంగంగా మన హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఉన్నటువంటి ఇంటిగ్రిటీని, క్యారెక్టర్ అంటాం కదా, యథార్థతను చూస్తాడు. బయట మనం ఏం చేస్తున్నాం అనే దాని కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడి ఏంటి? యథార్థమైన ప్రవర్తన అన్నాడు, దాని తర్వాత నీతి కలిగి జీవించడం అన్నాడు, దాని తర్వాత హృదయపూర్వకంగా నిజం పలుకువాడని చెప్పేసి అన్నాడు. సో ఇది రెండో వచనంలో ఉన్నటువంటి సమాధానం. దేవునితో ఎవరు జీవించగలండి. మూడో వచనానికి వెళ్దాం ఒకసారి. చూడండి ఏం చెప్తా ఉంటున్నాడు అక్కడ? అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చూడండి, మరలా ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏమన్నాడు? అట్టివాడు అన్నాడు. ఎట్టివాడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు? దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి కదా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి ఏమంటా ఉంటున్నాడు? నాలుకతో అంటే ఏం చేయడంట? కొండెము లాడడు. రైట్. ఈరోజు ఉన్న తరానికి కొండెములాటం అంటే కొంచెం అర్థం కాని విషయమే ఆ పదం కదా. కొండెములాటం అంటే ఏంటంటే, పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మాకు సహాయం చేయాలి. కొండెములాటం అంటే ఏంటి? రైట్, లేనిపోని కలిపి చెప్పడం, అక్కడిది ఇక్కడ, ఎక్కడిది అక్కడ చెప్పడం. మూల భాషలోనే దీని యొక్క అర్థాన్ని చూసినట్లయితే ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక వ్యక్తి లేనప్పుడు మన మధ్యలోని ఆ వ్యక్తి గురించి అసత్యాన్ని ప్రకటించడం. ఇంకో విధంగా చెప్పాలి, లేనిపోని సాడీలు చెప్పడం, మనకు అర్థమయ్యేటట్లు కదా. ఒక వ్యక్తి చేయని తప్పుల గురించి ఆ వ్యక్తి మీద నింద మోపి చెప్పడం అనమాట. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఏమని చెప్తుంటే తెలుసా దేవుని వాక్యం? దేవునితో జీవించగల ప్రజలు ఎవరనంటే, దేవుని సన్నిధిలో జీవించగల ప్రజలు ఎవరంట? కొండెములాడని వ్యక్తులు. అంటే ఎదుటి వ్యక్తి లేనప్పుడు తన గురించి తప్పుగా ప్రకటించరు, తన గురించి తప్పుగా చెప్పరు. తర్వాత చూడండి ఏం చెప్తా ఉంటున్నాడు? తన చెలికానికి కీడు చేయడు. రైట్, ఇక్కడ కూడా పెద్దల సహాయంగా చెలికాని అన్నాడు కదా. చెలికాని అంటే ఎవరండి? ఫ్రెండ్ కదా, మనకు అర్థమయ్యేటట్లు. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఫ్రెండ్, మన ఫ్రెండ్.
లేకపోతే మనతో పాటు జీవించేటువంటి వ్యక్తి, మన ఇంటి పక్కన జీవించేటువంటి వ్యక్తి, స్కూల్లోని మన పక్కన కూర్చునేటువంటి వ్యక్తి, కాలేజీలోని మన పక్కన కూర్చునేటువంటి వ్యక్తి కదా, ఆఫీసులోని మన పక్కన కూర్చొని మన డెస్క్ పక్కన కూర్చునేటువంటి పని చేసే వ్యక్తి, ఏం చేయమంట మనం వాళ్ళకి? కీడు చేయం. డస్ నో ఈవిల్ టు ది అదర్ పర్సన్. అంటే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తికి నాశనం అవ్వాలని మనం ఎప్పుడూ కూడా తలంచమంట. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, సిటీల్లోని ఇది జరుగుతూనే ఉంటుంది, ఊర్లో కూడా జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే మన ఇంటి పక్కన వారు, లేకపోతే మన సంఘంలో ఉన్నటువంటి వారు, మన పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు, ఫర్ సపోజ్ ఏదైనా మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా కారు కొన్నారు, లేకపోతే అది కొన్నారు, ఇది కొన్నారు, లేకపోతే అది చేశారు, ఇది చేశారు. మనం ఏమనుకుంటాం చాలా సందర్భాల్లో, అంటే అందరు కాకపోవచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో మనం కూడా పాపపు స్వభావంతో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామండి, అరే ఎంత నమ్మకంగా ఉంటున్నా దేవుడు నాకు ఎందుకు ఇట్లేదు, వీళ్ళకి ఇస్తూ ఉంటున్నారు, వీళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? తన చెలికానికంటే ఏం చేయడంట? కీడు చేయడు. అంటే ఎదుటి వ్యక్తి పాడవ్వాలని, ఎదుటి వ్యక్తి పడిపోవాలని, ఎదుటి వ్యక్తి నాశనమైపోవాలని చెప్పేసి తలంచుడు, కోరుకోడు. తర్వాత చూడండి ఏం చెప్తా ఉంటున్నాడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. మరలా మనం చూసినట్లయితే పొరుగువారు ఎవరండి? మనతో పాటు జీవించే వాళ్ళే మన పొరుగువారు కదా, మన పక్కన జీవించేవారే మన పొరుగువారు. మనతో పాటు ఇక్కడ మన పక్కన కూర్చునే వాళ్ళే మన పొరుగువారు. ఏమంటా ఉంటున్నాడు ఇక్కడ? తన పొరుగు వాని మీద ఏం చేయడంట? నింద మోపడు. రైట్, నింద మోపడు అంటే ఏంటండి? ఇందాలే చెప్పారు కదా, ఒక వ్యక్తి చేయని తప్పుని ఆయన చేశాడని ఆయన చెప్పడం. ఒక ఉదాహరణ ఇద్దాం. ఓకే, మీరు ఆఫీస్లో పని చేస్తూ ఉన్నారనుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్నారనుకోండి, కుటుంబంలోని మీరే ఒక తప్పు చేశారు. దాన్ని కప్పిపెట్టడానికి మీరేమన్నా ఇదిగో ఏం చేయలేదు, పలానా వ్యక్తి చేశాడు కదా, పలానా వ్యక్తి చేశాడు, ఆయన చేశాడు, ఏం చేశాడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనం చేసిన తప్పును వేరే మీద మోపడానికి, మనం తప్పించుకోవడానికి ఈ తప్పు ఎవరో ఒకటి చేశారని చెప్పాలి కాబట్టి వాళ్ళ మీద చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని బిడ్డలారా, దేవునితో జీవించేటువంటి వ్యక్తి, యథార్థమైన ప్రవక్తన కలిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నివసించిన వ్యక్తి అంట ఏం చేయడంట? ఎదుటి వ్యక్తి మీద నింద మోపడు. ఇది ఇంకొక సమాధానం. చూడండి 4వ వచనం కూడా మనం పరిశీలించద్దు. ఇంకా అనేకమైనటువంటి క్వాలిటీస్ గురించి, క్యారెక్టర్ సంబంధించినటువంటి విషయాల గురించి దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటనంటే, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా ఇంకొక సమాధానం చెప్తా ఉన్నాడు. దేవునితో ఎవరు జీవించగలరు, దేవుని సన్నిధిలో ఎవరు బ్రతకగలరు, దేవునితో ఎవరు జీవించగలరంటే దావీదు ఇచ్చే ఇంకో సమాధానం ఏంటంటే, అతని దృష్టి కంట నీచుడు ఏంటంటే మొట్టమొదటిగా అసహ్యుడు. నీచుడని ఎవరంటామండి మనం? ఎవరిని అంటాం మనం నీచుడని? ఈ రోజుల్లోని కుటుంబాల్లో కూడా ఇది మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాడతారు. దయచేసి అలా వాడొద్దండి. పిల్లలు మనం కన్నవాళ్ళమే కదా, మనం వాళ్ళు నీచులు అంటే ఎట్లా? నీచులు అంటే ఎవరనంటే రిజెక్టెడ్ కదా, ఊరందరి చేత తృణీకరించబడిన వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే మోరలీ కరప్ట్, అంటే నైతికంగా ఏ ఒక్క విలువలు లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, ఈ వ్యక్తికి ఒక విలువ అనేది, లేకపోతే మంచి చెడులు అనేవి లేవు, అడ్డంగా అక్రమంగా తనకు నచ్చినట్టు బ్రతుకుతాడంటాం చూసినా, ఆ వ్యక్తి నీచుడు అంటే అందరి చేత ద్వేషించబడినటువంటి, అందరి చేత రిజెక్ట్ చేయబడే, తృణీకరించబడిన వ్యక్తి నీచుడు కదా, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, మనము దేవునితో జీవించే వాళ్ళమైతే, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళమైతే మనం ఏం చేస్తామంటే తెలుసా, తప్పు చేసిన వాడిని వెనకాల వేసుకొని రాం. ఏం చేస్తామంట? నీచుడిని మనం ఏం చేస్తామంటే మనకు అసహ్యుడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఎవరైనా వ్యక్తి లంచం తీసుకున్నాడు, ఎవరైనా ఒక వ్యక్తి పాపలో పడి అదే దాంట్లో కొనసాగుతూ ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా, ఆ పాపం చేసే వ్యక్తిని మనం ప్రోత్సహించం. జ్ఞాపకం ఉందా, కొరింథీ సంఘంలోని 5వ అధ్యాయంలో వ్యభిచారం జరుగుతూ ఉంటుంటే కొంతమంది అంటే ఏం చేస్తూ ఉంటున్నారు, సంతోషిస్తూ ఉప్పొంగుతున్నారంట. పౌలు ఏమంటాడు తెలుసా,
ఉప్పొంగడానికి మీకు అసలుకి కొద్ది కూడా జ్ఞానం లేదా? దేవుని నామాన్ని ఒప్పుకున్న వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి వ్యభిచారంలో కొనసాగుతూ ఉంటాడు. ఆయన మీరు సరిచేయకుండా, ఆయన మీరు సంఘ సభ్యత్వంలో నుంచి తీసివేయకుండా, ఆయన మీరు మరి ఆయన తిరిగి వచ్చేటట్లు, పాపాన్ని మానేటట్లు ఆయన శిక్షించకుండా మీరు ఉప్పొంగుచున్నారు ఎలా అని చెప్పేసి అని ప్రశ్నిస్తాడు. ఈరోజు సంఘంలో ఇది జరుగుతూ ఉందండి. విషాదకరమైన విషయం ఏంటంటే చాలామంది పాస్టర్లే. ఎందుకంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే చర్చెస్లోని కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు, కొంచెం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు సంఘానికి వస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేసినా కానీ సరిచేయరు. ఎందుకు తెలుసా? ఎందుకు? సంఘం నుంచి పోతారని కాదు, కానుకలు పోతాయి. చాలా డేంజర్ అండి ఇది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? దేవుని సన్నిధిలో జీవించే ప్రజలంట, దేవునితో నివాసం ఉండే ప్రజలంట ఏం చేస్తారంట? దుష్టుల్ని, అసహ్యులని ఏం చేస్తారంట? నీచులని ఏం చేస్తారంట? అసహ్యించుకుంటారు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపంలోని కొనసాగరు కదా, ఆయనకి సపోర్ట్ చేయరు, ఆయన వెనకాలేసుకున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపని ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక కదా. దేవుడు వాళ్ళని రెస్టోర్ చేయమన్నాడు, వాళ్ళని మరలా పాపం నుంచి బయటికి తీసుకురమ్మన్నాడు. కానీ పాపం చేసే వ్యక్తి వెనకాల మాత్రం మనం వెళ్ళకూడదని చెప్పేసి చెప్పాడు కదా. ఎందుకు? ఆ పాపం చేస్తున్న వ్యక్తిని నువ్వు ఇంకా పాపంలో కొనసాగని చెప్పడానికి మనని దేవుడు అనుమతించలేదు. అందుకని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు ఏంటి? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. దాని తర్వాత చూడండి ఏమని చెప్తా ఉంటున్నాడు? అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. చూడండి, ఫస్ట్ ఏమో పాపం చేసే వాళ్ళు వెనకాల వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారిని, అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని. మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వారిని ఏం చేయాలంటే మనము సన్మానించండి, గౌరవించండి. మనమంతా ఉల్టా చేస్తాం కదా, అటు తిట్టి ఇటు తడి తిప్పి చేస్తాం. ఎవరైనా మంచిగా దేవుని ప్రేమిస్తూ ఉంటుంటే, మంచిగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటుంటే, మంచిగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ దేవుని కోసం జీవిస్తూ ఉంటుంటే వాళ్ళని గణపరచాల్సింది పోయి, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనం ఏం చేస్తుంది తెలుసా? అరే ఆ వ్యక్తి అన్ని విషయంలో బాగానే ఉన్నాడు కానీ ఈ విషయంలో బాగాలేదే, సంఘంలో మాత్రం బాగానే కనపడుతున్నాడు కానీ బయట ఎక్కడో కొంచెం లేనిపోని. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసండి? దేవుని మనం ప్రేమించేవాళ్ళం అయితే, దేవుని గణపరిచేవాళ్ళం అయితే, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులం అయితే మనం ఏం చేస్తామంటే పాపాన్ని చేసేవాడిని వెనక మనం వెళ్ళము. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తులతోనే, దేవుని కోసం నిలబడుతున్న వ్యక్తుల్ని మనం ఏం చేస్తామంట? అప్రిషియేట్ చేస్తాం, గణపరుస్తాం. తర్వాత చూడండి ఏం చెప్తా ఉంటున్నాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు? దేవునితో జీవించేటువంటి వ్యక్తి, యథార్థమైన వ్యక్తి, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి అంట ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అంటే ఒక పని చేస్తానని చెప్పి మాట ఇచ్చి కదా, మాట ఇచ్చి మళ్ళా ఆ మాటను నెరవేర్చకుండా మాటను మార్చేసి ఇప్పుడు నేను చేయనని చెప్పడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఒక మాట పలికిందంటే దాన్ని డెఫినెట్గా ఆయన చేస్తాడు కదా. నేను ఇది చేస్తాను అని అంటే, నేను ఈ సహాయం చేస్తాను అంటే, నేను ఇది నీకు హెల్ప్ చేస్తానంటే, లేకపోతే నేను ఈ పని చేస్తాను అని అంటే డెఫినెట్గా ఆయన ఏం చేస్తాడంట? ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు, ఆ కార్యాన్ని చేస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే 5వ వచనంలో చూడండి, ఇంకా కొన్ని క్వాలిటీస్ ఇస్తూ ఉన్నాడు ఎవరు దేవుని సన్నిధిలో జీవించగలరని. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి అక్కడ. తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదాల్చేవాడు. సో ఈ వచనం దగ్గర కొంతమందికి బాధ రావచ్చు, దుఃఖం రావచ్చు, కాబట్టి దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, సరిగా ఇక్కడ చూడండి ఏమన్నాడు? తన ద్రవ్యమును, ఓకే, తన డబ్బును, ఇంకో మాటలో చెప్పాలంటే తన ఆస్తిని ఏం చేయడంట? వడ్డీకియడు. ఇప్పుడు ప్రశ్న రావచ్చు, క్రైస్తవులు వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదా? మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి మీరు బ్యాంకులో డబ్బులు వేసినా కానీ 10,000 అట్లా పెట్టారనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్, వడ్డీ వచ్చిద్దా రాదా? 10,000కి 200, 250, 300, 350, కొంతమంది 7.5% ఇస్తారు, కొంతమంది 12% ఇస్తారు. అది తప్ప? అమ్మ ఏదో అన్నారు,
న్యాయమైన వడ్డీ. చూడండి, ఇక్కడ ఇది రాసిన సందర్భం వేరు కాబట్టి మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. అసలు వడ్డీ అంటే ఏంటి, ద్రవ్యం ఇవ్వకూడదని ఏం చెప్తా ఉంటున్నాడు ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని మీద మనం ధనాన్ని ఇస్తున్నాం కాబట్టి దాని మీద ఒకవేళ అదే డబ్బు మనం బ్యాంకులో వేసినా కానీ దాన్ని రిటర్న్ వస్తుంది కొద్దో గొప్ప. ఆ విధంగా మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని లిమిటెడ్ వేలోని కదా ఎక్స్పెక్ట్ చేయడము తప్పు కాదు. కానీ ఇక్కడ ద్రవ్యము వడ్డీకి ఏడు అన్నది ఎందుకు వడ్డీకి ఏడు అంటున్నాడంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వడ్డీకి ఏడు అన్నమాట మూల భాషలో దాని అర్థం ఏంటో తెలుసండి. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయాలన్నారు. సడన్గా ఆపరేషన్ చేయాలన్నప్పుడు 1,00,000 రూపాయలు కావాలన్నాడు. మీ దగ్గరకు వచ్చి అడిగాడు. మీరు ఏం చేస్తూ ఉన్నారు, 1,00,000 రూపాయలు కావాలన్నాడు కాబట్టి ఆయనకి వేరే దిక్కెవరు లేరు కాబట్టి ఇదిగో 20% వడ్డీ, 30% వడ్డీ. అంటే ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని మనము ఏం చేస్తూ ఉంటున్నామంటే ఆసరాగా తీసుకొని డబ్బును సంపాదించాలి అనేది, అక్రమంగా అన్యాయంగా తీసుకోవాలనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మనం ఏమంటామంటే యూజరీ అంటాము, లేకపోతే ఎక్స్ప్లోటివ్ లెండింగ్. అంటే వేరే వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితిని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇదే సందు కదా, ఇదే నాకు దొరికినటువంటి మంచి అవకాశము కాబట్టి ఈ వ్యక్తికి ఎలాగైనా డబ్బులు కావాలి కాబట్టి ఎంతైనా వడ్డీ ఇచ్చేసి నేను అన్యాయంగా అక్రమంగా డబ్బును సంపాదిస్తాను అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని గురించి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి అంట, దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి అంట, దేవుని కొరకు జీవించే వ్యక్తి అంటే ఏం చేయడంట, తన ద్రవ్యమును వడ్డీకియడు అన్నట్టు. అంటే తన ద్రవ్యంని ఏం చేయడంట, ఆసరాగా ఎదురు వ్యక్తులు తీసుకొని అన్యాయంగా డబ్బు సంపాదించడం, వసూలు చేయడం. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో వడ్డీకి ఇవ్వడము 2%, 1%, 2%, 3% కొంచెం లీగల్గా వెళ్ళేవి కూడా ఉన్నవండి గవర్నమెంట్ ప్రకారం కూడా కదా. బ్యాంకుల్లో కూడా మనకి 7.5% అట్లా ఇస్తారు. దాని గురించి ఆ వడ్డీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఇక్కడ ఏ వడ్డీ గురించి మాట్లాడుతున్నాడంటే ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అణుచుగా తీసుకొని, ఆసరాగా తీసుకొని ఇదే నాకు దొరికిన అవకాశం అని చెప్పేసి నచ్చినంత డబ్బును అన్యాయంగా అక్రమంగా తీసుకోవడమే తప్పు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని తెలుసుకున్న వ్యక్తులు మనం అలా చేయకూడదంట. దాని తర్వాత ఏమంటున్నాడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధి అంటే ఎవరండి? అపరాధి అంటే ఎవరు? అపరాధి అంటే తప్పు చేయని వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి కదా. నిరపరాధి అంటే ఎవరు? తప్పు చేయని వ్యక్తి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తప్పు చేయని వ్యక్తిని చెరపడానికై లంచము పుచ్చుకొనడు. అంటే ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి రోజుల్లోని చాలా దారుణంగా ఉన్నదండి. ఎవరైనా ఒక ఆఫీసర్ మంచిగా పనిచేస్తూ ఉన్నాడంటే లంచం తీసుకోకుండా, అంటే తనకు వచ్చే జీతంతోనే తన పనిని చేయకుండా అదనంగా తీసుకోవడమే లంచం. ఇది ఆడికి పోయినా కనపడుద్ది ఇప్పుడు కదా. ఆర్టీఓ ఆఫీస్ పోయినా అడుగుతారు, డ్రైవింగ్ వచ్చినా కానీ ఇచ్చేస్తారు, లేదంటే ఫెయిల్ చేస్తాం అది అంటారు కదా. లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్కి ఎక్కడికి పోయినా కానీ ఈ పని కావాలంటే వాళ్ళకి వచ్చే సాలరీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది. కానీ ఇంకో వైపు నుంచి మాకు చేతి కింద, బల్లా కింద, లేకపోతే చీకట్లోని కెమెరా లేని దగ్గర మాకు కొంచెం ఏం కావాలి, 4 పేపర్లు కావాలని చెప్పేసి అడుగుతారు. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పుటి వాడిగా చూపించడానికి ఇతరులకు ధనాన్ని ఇచ్చి ఆ చెడు కార్యాన్ని జరిగించడానికి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నిరపరాధిని చెరుపుటకై లంచము ఏం చేయడంట, పుచ్చుకొనుడు. అంటే దేవునితో జీవించేటువంటి వ్యక్తి, దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఏం చేయడంట, ఒక తప్పు చేయని వ్యక్తి మీద నిందను మోపడానికి ధనాన్ని తీసుకోడు. ఇంకో విషయం కూడా చెప్పండి, ఇక్కడ నిరపరాధిని అన్నాడు కదా, నిరపరాధిని చెరుపుటకై లంచము అన్నాడు. మన కల్చర్లో, మన సాంప్రదాయాల్లో, మనం బ్రతుకుతున్న ప్రదేశాల్లో జరిగేది ఏంటంటే అపరాధిని నిరపరాధిని చేయడానికి కూడా లంచం తీసుకుంటారు. అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని ఈ వ్యక్తి తప్పు చేయలేదు అని చెప్పేసి ఇచ్చేయడానికి, బయట పంపించడానికి ఏం చేస్తారు, అపరాధిని నిరపరాధిని చేయడానికి కూడా ఏం చేస్తారు, లంచము తీసుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిరపరాధిని అపరాధిగా చేయడానికి, అపరాధిని నిరపరాధిని చేయడానికి మనం ఏం చేయమంటే లంచము, అన్యాయంగా డబ్బుల్ని ఇచ్చి ఒక వ్యక్తిని, తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశాడని చెప్పం.
ఇది దేవునితో జీవించేటువంటి వ్యక్తి యొక్క స్వభావం. చూడండి ఒకసారి, మొట్టమొదటి వచనంలో మనం ఏం చూసాము? ప్రశ్న కదా. ప్రశ్న ఏంటి? దేవుని సన్నిధిలో ఎవరు జీవించగలరు, దేవునితో ఎవరు బ్రతకగలరు, దేవునితో ఎవరు జీవించగలరు అనేది ప్రశ్న. ప్రశ్న తర్వాత మొట్టమొదటి సమాధానం ఏంటంటే, దేవునితో జీవించేవాళ్ళు ఎవరనంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు, నీతిని అనుసరించేవారు, హృదయపూర్వకంగా నివసించేవాళ్ళు, దాని తర్వాత నాలుగుతో కొండమలాని వాళ్ళు, తర్వాత కీడు చేయని వారు, పొరుగువాని మీద నిందన మోపువారు, దాని తర్వాత నీచుల్ని దుష్టుని అసహించుకునేవాళ్ళు, తర్వాత యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించేవాళ్ళు, దాని తర్వాత ప్రమాణం చేయగా నష్టం కలిగినను వారు ఇచ్చిన మాటను తప్పకుండా జరిగిస్తారు, దాని తర్వాత వడ్డీకి వేయని వారు అన్యాయంగా, దాని తర్వాత నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకున్న వాళ్ళు దేవునితోనే జీవిస్తారు. చివరిలో చూడండి ఏం చెప్పాడు ఒకసారి అక్కడ, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఏం చెప్తా ఉన్నాడండి ఇక్కడ? ఈ ప్రకారం. ఏ ప్రకారం? దేవుని వాక్యాన్ని అనుసరించి పైన చెప్పినవి కదా, వాటిని చేసేవాడు ఎన్నడూ కదల్చబడడు. దీనికి సంబంధించినటువంటి మాట నూతన నిబంధనలో ఉన్నది. లోకము దాని ఆశలు అన్నీ గతించిపోను కానీ దేవుని చిత్తము చేయువాడు ఏంటంట? నిరంతరము నిలుచును. 1 యోహాను 2:17 చెప్తాడు కదా, లోక ఆశలు అన్నీ గతించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచినాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యానుసారంగా మనం జీవిస్తే మనెవడు కదల్చలేడు, మనెవడు కూడా నోరెత్తి చెప్పలేడు, మనెవడు కూడా ఏం చేయలేడు, ఇంకో మాటలో చెప్పాలనంటే. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ప్రశ్న ఉన్నది. మీరు పాత నిబంధన కాలంలో బ్రతుకుతూ ఉంటున్నారు అనుకోండి. ఇలా మందిరం ఉన్నది, మందిరానికి లోపల గేటు దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన చదువుతూ ఉంటున్నారు. ఇదిగో దేవునితో పాటు నివసించాలంటే, దేవునితో పాటు జీవించాలంటే, దేవునితో పాటు బ్రతకాలి అని అంటే ఈ విధంగా ఉండాలి, వారు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అని అంటే మనలో ఎంతమంది లోనికి వెళ్తారండి? యథార్థమైన జీవితం కలిగిన వారు లోనికి రండి అని అన్నారు. నీతిని అనుసరించి నడిచేవాళ్ళు లోనికి రండి అన్నాడు. హృదయపూర్వకంగా నిజం పలికేవాళ్ళు లోనికి రండి అన్నాడు. కొండములాడిన వాళ్ళు లోనికి రండి అన్నాడు. చలికానికి కీడు చేయని వాళ్ళు లోనికి రండి అన్నాడు. ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పిన వాళ్ళు లోనికి రండి అన్నాడు. వడ్డీకి అయిన వాళ్ళు, నిరపరాధించబడి లంచం పుచ్చుకున్నవాడు లోనికి రండి అన్నాడు. ఎంతమంది వెళ్తాం మనం? ఒక్కసారి ఆ కీర్తనలోని కొంచెం 14వ కీర్తనకి వెళ్ళండి. మొదటి 2 వచనాలు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వాడు చెరిపోయిన వారు, అసహ్యము కార్యములు చేయువారు. రైట్, చూడండి ఇక్కడ ఏం చెప్తాడు? మేలు చేయవాడు ఒక్కడు. తర్వాత వచనం కూడా చూడండి ఒకసారి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. దేవుడు ఆకాశం నుంచి చూసి పరిశీలన చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? వివేకం కలిగి నన్ను వెదకువాడు ఎవడైనా ఉన్నాడేమో అని పరిశీలన చేస్తున్నాడు. సమాధానం ఏంటి చూడండి ఒకసారి. ఏంటంట? మనమందరము ఏమైపోయామంట? దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాము, మేలు చేయవారు ఒక్కరూ లేరు, ఒక్కడైనను లేరు. ఇది మనుషుల పరిస్థితి. ఆ కాలంలో మనం ఉన్నాం అనుకోండి, మనలో ఎంతమంది దేవుని సన్నిధికి రాగలరు? మరి మన పరిస్థితి ఏంటంటారు? ఆ రోజుల్లో మందిరాలు ఉండేవి కదా. ఈ రోజుల్లో నూతన నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు నివసించే ప్రదేశం ఎక్కడండి? మన హృదయం. దేవుని ఆలయం మన హృదయం అన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అరే, దేవునితో జీవించాలంటే, దేవునితో పాటు బ్రతకాలంటే ఇన్ని స్వభావాలు కావాలి, ఇంత మనం చేయాలి అన్నాడు. వాటిని మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాడు అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వెతుకువాడు అనేది లేడని చెప్పేసి అంటా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎలా దేవుని సన్నిధికి వచ్చాం? మరి ఈరోజు ఎలా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం? మనం ఎలా ఆయనతో ప్రార్థన చేస్తాం? ఎలా ఆయన ఆరాధించడానికి వచ్చామంటారు? ఏం జరిగిందంటారు? కొంతమంది సెలవు పెడతారు, సెలవు ఎక్కడ లేదు. కానీ వీటికి సమాధానం ఏంటి తెలుసండి? సిలువ. యేసుక్రీస్తు వారు. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి తొలగిపోతుంది కదా. మనం అందరం మనకిష్టం వచ్చిన మార్గాల్లో వెళ్తూ ఉంటున్నాం. మనం అందరం కూడా, మనలోని ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా మనం ధ్యానించిన విషయాలు సంపూర్తిగా చేసిన వాళ్ళు ఎవరూ లేరండి.
అందుకని దేవుని వాక్యం ఏమేమి సెలవిచ్చింది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు. అది మన పరిస్థితి, అది మన దుస్థితి. దేవుని సన్నిధిలో ఈరోజు మనం జీవిస్తున్నాము అని అంటే, దేవునితో సంబంధం కలిగి ఉన్నామంటే, మనకి దేవునికి మధ్య సంబంధం ఉందంటే, మనం దేవుడిని ఆరాధిస్తున్నామంటే, యేసుక్రీస్తుని దేవునిగా మనం తెలుసుకున్నామంటే, యెహోవా దేవుని మనం ఆరాధిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసండి? దేవుడు ఇచ్చిన వాటి అన్నిటి మనం పాటిస్తున్నాం అందుకని కాదండి. మన అందరం ఫెయిల్ అయ్యి ఎఫెసీ పత్రికలోని ఒక మాట ఉంటుంది, మనము మన పాపములోని అపరాధములోని చచ్చి ఉంటిమి. కానీ ఎలా సాధ్యమైందో తెలుసా దేవుని బిడ్డ? ఈరోజు మనం ఎలా దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతున్నాం తెలుసా? ఎలా దేవుని ఆరాధిస్తున్నాం తెలుసా? ఎలా దేవుడు, ఆత్మీయమైన దేవుడు మనలో ఎలా నివసిస్తున్నాడు తెలుసండి? ఎందుకు తెలుసా? యేసయ్య మన కోసం వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దట్ ఈస్ ద గాస్పెల్ కదా, అది సువార్త. అయ్యో మనుషులమైన మనందరం కూడా దారి తప్పి తొలగిపోయి ఉంటే, మనుషులమైన మనందరం కూడా దేవుని ఎందుకు దూరమై ఉంటే, దేవుడే లేడన్నట్లు బ్రతుకుతూ ఉంటుంటే, దేవుడే తనంతట తానుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం నరకానికి వెళ్ళవలసిన మనము మరి ఈ అన్నిటిని మనం పాటించలేని వారం కాబట్టి, మనము దేవునితో సంబంధం లేకుండా ఆయన సన్నిధిలో వండుకోకుండా, ఆయనకి బాహ్యంగా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు బయట, ఆయన లేని ప్రదేశంలో నివసించాల్సిన మనము ఈరోజు మనం సృజించినటువంటి మనల్ని నిర్మించినటువంటి మన సృష్టికర్త అయిన దేవుని వద్దకు మనం వచ్చి ఆయనతో సంబంధం కలిగి ఆయన ఆరాధిస్తున్నామంటే, ఆయన స్తుతిస్తున్నామంటే కారణం ఏంటంటే క్రీస్తు త్యాగం. అయ్యో మనుషులమైన మనము నరకానికి వెళ్తూ ఉంటుంటే, నాశనమై ఉంటుంటే, దేవుడు లేకుండా జీవిస్తూ ఉంటట్లే. దేవుడు ఏం చేశాడు తెలుసా? తనను తాను తగ్గించుకొని, ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్తాడు, రిక్తునుగా చేసుకొని ఆయన ఏం చేశాడంటే సిలువ మరణము సైతం ఆయన ఏం చేశాడు? అనుభవించాడు. ఈ అనుభవించిన దేవుడు సిలువలో చనిపోయిన తర్వాత ఏమైపోయాడండి? అదే విధంగా సమాధిలో ఉన్నాడా? మృత్యుంజయుడే మరణాన్ని గెలిచి తిరిగి మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏమన్నాడు? శిష్యులకు కనబడి, ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఏమని? ఇదిగో నేను మీ స్థానంలోని మీ కొరకు మీకు బదులుగా నేను చనిపోయాను కాబట్టి ఇప్పుడు నా ద్వారా మీరు దేవుని వద్దకు రాగలరు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట అన్నారు ఆయన బ్రతుకున్నప్పుడే. ఎక్కడెక్కడ ఉందని చూస్తున్నా కానీ బయట ఉంటుంది. యోహాను 14:6 ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. తర్వాత ఏమన్నాడు? తర్వాత కూడా ముఖ్యమైనదండి. ఏమన్నాడు దాని తర్వాత? నా ద్వారా తప్పితే ఎవరినూ కూడా తండ్రి యొద్దకు రాలేడు. అంటే ఏం చెప్తా ఉన్నాడంటే సింపుల్గా, ఒకవేళ క్రీస్తుని నువ్వు తీసివేస్తే, క్రీస్తు మీద విశ్వాసం ఉంచకపోతే, క్రీస్తు లేకపోతే, ఆయన చేసిన సిలువ త్యాగం లేకపోతే, ఆయన ఒకవేళ ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే, మనం ఎవరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేము. భూమికి ఆకాశానికి ఎంతైతే దూరం ఉందో అంతకంటే ఎక్కువ దూరం మన దేవునికి మధ్య ఉంది పాపం వలన. అందుకని యోహాను ఒక విషయం తెలియజేస్తాడు, పాపములు తీసివేటికే మనుష్య కుమారుడు ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. మొదటి యోహానులో తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు దినాన నేను మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఒకవేళ దేవునితో జీవించాలంటే, దేవుని సన్నిధిలో బ్రతకాలి అని అంటే, ఆయన అనుకున్నట్లు ఎవరూ అర్హులం కాదండి. మీకు జ్ఞాపకం ఉందో లేదు, మీకు జ్ఞాపకం ఉండొచ్చు, పాత నిబంధనలోని ఇట్లా ఆలయం ఉండేది. ఆలయంలోని పవిత్ర అతి పరిశుద్ధమైన స్థలంలోని ఎవరైనా పాపంతో ప్రవేశిస్తే ఏమైపోతారండి? చచ్చిపోయేవాళ్ళు. చచ్చిపోవడం మాత్రమే కాదు, అందుకనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఎవరిని లోనకు పంపించినా ఏం చేసేవాళ్ళు? తాడు కట్టేవాళ్ళు. ఎందుకు? మళ్ళా ఆయన ఎవరైనా తీసుకురావడం పోతే ఆయన కూడా అవుట్. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకేసారి ప్రవేశించేవాళ్ళంట బలులు అర్పించడానికి. అది కూడా ఎవరు? ప్రధాన యాజకుడు, ఒకే ఒక వ్యక్తి. ఈ మాట నిజంగా దాన్ని ఏమంటారు, గూస్ బంప్స్ తెచ్చే మాట. కానీ ఈరోజు ఇదే దేవుడు, మన దేవుడు మారలేదు. మోషే కాలంలో తను కనపరుచుకున్న దేవుడు యెహోవాయే, దావీదు కాలంలో తను కనపరుచుకున్న దేవుడు యెహోవాయే, ఈరోజు మనకు కనపరుచుకున్న దేవుడు దేవుడే. అదే దేవుడు, అదే పరిశుద్ధత, అదే గొప్పతనము, అదే వ్యక్తిత్వము, ఆ దేవుని సన్నిధిలో మనం జీవించడానికి, లేకపోతే ఆయన మనలో జీవించడానికి ఎలా సాధ్యమైందండి? కేవలము యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి మాత్రమే. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖమ్మంలోని కొంతమంది ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోని వేరే వాళ్ళు ఉంటారు, వేరే డినామినేషన్ ఒకటి, దాని తర్వాత యెహోవా సాక్షులని కానీ, లేకపోతే
ఒక సౌత్ కొరియన్ ఒక డినామినేషన్ మదర్ గాడ్ అని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తుని తీసేస్తారు, యేసుక్రీస్తు దేవుడు అంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తా ఉంటున్నాను ఈ విషయం, మీరు క్రీస్తుని, ఆయన దైవత్వాన్ని, ఆయన చేసిన కార్యాన్ని పక్కన పెడితే క్రైస్తవమే కావు మనం అసలు. ఇంకో మాటలు చెప్పనండి, పునాదినే తీసి పక్కన పడేస్తే ఇల్లు ఎక్కడ ఉంటుందండి? కానీ ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడిన మనకు ఒక జ్ఞాపకం ఒక రిమైండర్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రీస్తు లేకపోతే అంటే ఆయన ఉన్నాడు, ఆయన చేసిన కార్యం గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని తండ్రి యొక్క చిత్తం ప్రకారం ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే, ఆయన మన కోసం చచ్చిపోయి ఉండకపోయినట్లయితే, ఆయన మన కోసం సమాధి చేయబడుకున్నట్లయితే, ఆయన మన కోసం తిరిగి లేవకపోయినట్లయితే, ఆయన మన స్థానంలోనే మనకు బదులుగా మన శిక్షను తీసుకొని మనల్ని తప్పించడానికి, మనల్ని దేవునితో చేర్చడానికి ఒకవేళ రాకుండా ఉన్నట్లయితే, మనం ఈరోజు దేవునితో సంబంధం కలిగి జీవించే వాళ్ళం కాదండి. అందుకని పౌలు ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు వారు ధనవంతుడైండు కూడా మన కోసం దరిద్రుడిగా ఆయన అని చెప్పేసి అంటాడు. అక్కడ ఆయన దేని గురించి మాట్లాడుతున్నా, ఆయన ఇది డబ్బు పోయిందని కాదు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వాన్ని సృజించినవాడు, ఆయన మాట చేత సమస్తాన్ని నిర్మించినవాడు, అదే మాట చేత సమస్తాన్ని నాశనం కూడా చేయగలిగినవాడు. ఆయన పరిశుద్ధుడు, ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి, ఆది అంతము లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నీ కోసం నా కోసం ఏముందండి మనలో అసలుకి? దేవుడు ఇటు వస్తూ ఉంటుంటే నాకు నువ్వు వద్దని ఇట్లా తిరిగిపోయేవాళ్ళం మనం. దేవుని సువార్త, ఆయన కృపచేత ఆయన ఎలాగో మనం రక్షించాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కానీ లేకపోతే మనము కత్తులు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ బ్యాచ్లో మనం తిరుగుతూ ఉండేవాళ్ళం వ్యతిరేకంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు మంచివాడు. ఆ దేవుడు తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం చనిపోయి నిన్ను నన్ను ఆయన దగ్గరికి తీసుకురావడానికి అని మన కోసం చనిపోయాడు. ఈ కారణం చాలదా మనం ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి? దానిలో మనం ఒక పాట పాడాం, దానిపైన వచ్చిన దినమెల్లా నేను యెహోవాను స్తుతించాను అన్నాడు. ఈ ఒక్క కారణం చాలు మనం ఆయన స్తుతించడానికి. ఒకవేళ మీరు రక్షించబడిన వారైతే, దేవా నీవు నా కోసం ఎంత కార్యం చేసావు, ఎంత మంచి కార్యం చేసావు, ఎంత త్యాగం చేసావు ప్రభువా, అసలు నేను దేవుడు లేడన్నట్టు బ్రతుకుతా ఉన్నాను, నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నాను, అయినప్పటికీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నీవు ఈ లోకానికి వచ్చినట్టు, నన్ను రక్షించడానికి నీవు ఈ లోకానికి వచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా, మీకు ఎంతో కృతజ్ఞతలు అని చెప్పండి. ఒకవేళ మీరు రక్షించబడలేదు అనుకోండి, ఇదే మంచి సమయం. దేనికి తెలుసా? ఇదిగో నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. పాల్ వాషర్ గారు ఈ విధంగా అన్నారు, ప్రపంచం అంతా రెండు మతాలు ఉన్నాయి. ఒక మతం ఏంటంటే, మీరు మంచి పనులు చేయండి, మీరు గొప్ప కార్యాలు చేయండి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, దాన్ని దర్శించి దీన్ని దర్శించండి, అంతే వండి అని చెప్పేసి మీరు దానివల్ల ఏమవుతుంది? రక్షణ పొందుతారు. హిందూయిజం కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ప్రతిదీ కూడా దీని కేటగిరీ కింద వస్తాయండి. కానీ క్రైస్తవం ఒక్కటే, బైబిల్ బిలీవింగ్ మనం బోధించేటువంటి మతం ఒక్కటే ఏం చెప్తుందో తెలుసండి? క్రీస్తు అంతా చేశాడు మీకోసం, ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కేవలం ఆయన నమ్మి ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా. దావీదు పౌలు మంచిగా అంటాడు, కృప ద్వారా విశ్వాసం ద్వారా మీరు రక్షించబడతారు. మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అంతా క్రీస్తు చేశాడు, దాన్ని విశ్వాసం ఉంచాడు. మీకోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఈరోజు జీవిస్తున్న దేవుడు. కాబట్టి ఆ రక్షకుణ్ణి మనము ఆయనతో జీవించడానికి, ఆయనతో ఉండడానికి అసలు యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ ఆ దేవుడు తను తగ్గించుకొని రిక్తంగా చేసుకుని మన కోసం వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఈ ఒక్క కారణాన్ని తీసుకొని, సువార్తను బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన యొక్క దీనత్వాన్ని బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి దేవుని స్తుతించడానికి మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు ఎంతో వందనాలు ప్రభు. సర్వాన్ని సృజించిన దేవుడు, సర్వంపైన అధికారం కలిగిన దేవుడు, సర్వాన్ని నాశనం చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయ్యా, సృష్టిలో చిన్న నలుసంతటి కంటే తక్కువ అయిన మమ్మల్ని
రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. మీరు మా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. అందరిని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభువా. ఈ విషయాన్ని బట్టి మేమందరం మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకుంటుండగా మీరే మహిమ పొందండి, మీరే ఘనత పొందండి. ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని మీరు కదిలించమని, వారు నిన్ను ఒప్పుకొనుటూ, నిన్ను నాయన మహింపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీవు చేసిన త్యాగాన్ని తెలియజేస్తూ నిన్ను మహింపరిచే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.